మన యువతకు ఉద్యోగాలు లేవు, అన్ఎంప్లాయ్మెంట్ నిరుద్యోగం పెరిగిపోతూ ఉంది. చిరుద్యోగులు ఇంకా చిరుద్యోగులుగానే ఉండిపోతున్నారు. ఒకవైపు చూస్తే ఏమీ పని చేయకుండా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వాళ్ళు ఒక్కరోజు అసెంబ్లీకి వెళ్ళినా కానీ వాళ్ళ జీవితకాలం వాళ్ళ పెన్షన్ వస్తూ ఉంటుంది. ఇక్కడ ఒళ్ళంతా దశాబ్దాలు ఒళ్ళు చిత్తగొట్టుకున్నా కానీ మనకి కనీసం పెన్షన్ ఇచ్చే పరిస్థితుల్లో లేవు. చూస్తుంటే మనకి సహకార సంఘం ఉద్యోగులకు సంబంధించి ఇలాంటి పరిస్థితుల్లో మాట్లాడడానికి ఎవరున్నారు మన తరపున? ఇది కులాలకి ఒక కులం సమస్య కాదు, ఒక మతం సమస్య కాదు, ఒక ప్రాంతం సమస్య కాదు. ఇది అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాలకు సంబంధించిన సమస్య ఇది. అందుకని మనకి ఏమైపోతుందంటే ఈ కుల వివక్షలతోటో లేదంటే ప్రాంతీయ వివక్షలతోటో మత వివక్షలతోటో ఈ సమస్యను మన ఓట్ బ్యాంక్ అని చూస్తారు తప్ప నేను మటుకు రాజకీయాలని కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతంగా ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలని కంకణం కట్టుకుని రాజకీయాల్లోకి వచ్చాను.